ఏంటక్క పూతరేకులు తినిపిస్తావనొస్తే తిట్లు పెడుతున్నావు? ఆనందికి ఏమైందే? ఏమైంది? బాగానే ఉందే, మిషన్ కుడుతుందిగా. మొహం పగిలిపోద్ది. ఏమైంది అంటే అదెందుకలా ఉంటోంది అని. ఉండు చెప్తా. ఎక్కడికే ఎక్కడికే? ఆనంది ఆనంది నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావని అడిగి తను చెప్పింది విని వచ్చి నీతో చెప్తా. అతి తెలివి ప్రదర్శిస్తే మూతి పళ్ళు రాల్తాయి. చెప్పు, ఆనంద్ ఎందుకలా ఉంది? ఆనంద్కి అశ్విన్కి మధ్య ఏదో గొడవ జరుగుతుంది. ఏంటది? అసలు వాళ్ళిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఎందుకుంటున్నారు? ఇంతకుముందు అశ్విన్ ఆనందిని ఎందుకు లాక్కెళ్ళాడు? నాకు ఒక్క ప్రశ్నకే సమాధానం గుర్తుండదు. నువ్వు ఇన్ని ప్రశ్నలు అడిగితే ఏం చెప్పాలక్క? ఎలా చెప్పాలి? వేషాలు వెయ్యకు, చెప్పు. నాకేం తెలుసక్క? ఆనందితో కలిసి ఉంటున్నావుగా, అయితే మాత్రం నాతో అన్ని చెప్తుందా ఏంటి? ఏ సౌసో, మర్యాదగా చెప్తావా లేకపోతే ఆనందికి అశ్విన్కి నువ్వే గొడవలు పెడుతున్నావని మహేష్ సార్తో చెప్పమంటావా? వామ్మో, ఇదెక్కడి కొత్త కదక్క? నువ్విలా చెప్పావు. ఉండు, మహేష్ సార్ దగ్గరికి వెళ్ళి. అక్క అంత పని చేయకక్క. మరి చెప్పు. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? ఎలా తప్పించుకోవాలనా? అలా చేస్తే నీ తల ఎగిరిపోద్ది. నువ్వు నిజం చెప్పాలి, నేను వినాలి. అంతవరకు ఇక్కడ నుంచి కదలేదే లేదు. చెప్పు. బాబోయ్, ఏంటక్క బబుల్ గమ్లా అతుకున్నావు? నోరు మూసుకుని చెప్పు. చెప్తావా లేక మహేష్ సార్తో చెప్పేనా? అయ్యో, పూతరేకులకు కకృతిబడి మూతి పగలగొట్టించుకునేంత వరకు తెచ్చుకున్నానే. చెప్తావా వెళ్ళనా? వద్దొద్దు, చెప్తే ఆనంది చంపేస్తుందే. చెప్పకపోతే సావిత్రక్క చంపేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా? నువ్వు నా మాట వినవులే గాని వెళ్ళి చెప్పేస్తా. అక్క అక్క వద్దక్క, చెప్తా. అది చెప్పు. కానీ నేను చెప్పానని ఎవరితో చెప్పకూడదు. సరేలేవే, చెప్పు. అలాగే ఈ విషయం ఇక్కడ బయట పెట్టకూడదు, మరీ ముఖ్యంగా ఆనందికి. ఏ సరే చెప్పు. అది